ఆ నియోజకవర్గ బాధ్యతలు నువ్వే చూసుకోవాలని చెప్పేసింది పార్టీ అధిష్టానం. 2 నియోజకవర్గాల బరువు బాధ్యతలను భుజానేసింది. కానీ ఇప్పుడు స్ట్రాటజీ మారుస్తోంది. అక్కడ కొత్త నేత కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇన్నాళ్లు ఇన్ఛార్జి బాధ్యతలు చూసిన ఆ నాయకుడిని పాత నియోజకవర్గానికి షిఫ్ట్ కావాలని సంకేతాలు ఇస్తోంది. ఆయన షిఫ్ట్ అయితే కీలకమైన ఆ సెగ్మెంట్ బాధ్యతలు ఎవరికిస్తారు? కొత్త నేత చేరికపై బాన్సువాడ బీఆర్ఎస్లో జరుగుతున్న చర్చ ఏంటి? అన్నిటికీ మించి ఆ సీనియర్ ఊ అంటారా, ఊహు అంటారా? అధినేతే స్వయంగా అన్నా అంటూ పిలిచేంత సాన్నిహిత్యం, కీలక పదవులిచ్చి పార్టీ నెత్తిన పెట్టుకున్న పోచారం. కారు దిగేస్తారని, కాంగ్రెస్లో చేరిపోతారని ఊహించలేదెవరు. బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు పెద్దాయన. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హస్తంగూటికి చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు కరువైంది. ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలో తెలియక గులాబీ పార్టీ తర్జన భర్జన పడింది. ఇంతలో నేనున్నానంటూ నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడలో అడుగుపెట్టారట. నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అన్నీ తానే చూసుకున్నారట. సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లోనూ బాజిరెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. బాజిరెడ్డి ఫోకస్ పెట్టడంతో బాన్సువాడలో కారు పార్టీ కాస్త కుదుటపడ్డా రూరల్ నియోజకవర్గంలో మాత్రం ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందట. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బాధ్యతల్ని బాజిరెడ్డి గోవర్ధన్ తన కుమారుడు జగన్కు అప్పగించాలని కోరారట. తాను బాన్సువాడ, కుమారుడు జగన్ రూరల్లో పార్టీ వ్యవహారాలు చూస్తామని అధినేతకు చెప్పారట. కొడుకుని సమన్వయం చేసుకుని రూరల్, బాన్సువాడ 2 నియోజకవర్గాల్ని బాజిరెడ్డి చూసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ క్షేత్రస్థాయి సర్వేలో కార్యకర్తల ఫీడ్బ్యాక్ తీసుకున్న గులాబీ పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ని రూరల్కు పరిమితం చేస్తే మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయంతో ఉన్నారట. కార్యకర్తలు కూడా రూరల్లో బాజిరెడ్డి ఉండాలని బలంగా కోరుకుంటున్నారట. దీంతో బాన్సువాడపై ఆసక్తున్న బాజిరెడ్డి అనివార్యంగా రూరల్కి షిఫ్ట్ అవ్వాల్సొచ్చేలా ఉందంటున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచనకు ఓ మాజీ ఎమ్మెల్యే ఎంట్రీనే కారణమన్న చర్చ జరుగుతోంది. గులాబీ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపిన మాజీ ఎమ్మెల్యే ఒకరు కుదిరితే బాన్సువాడ లేదంటే ఎల్లారెడ్డిలో పోటీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. దీంతో ఆయన కోసం బాజిరెడ్డిని మళ్లీ రూరల్ నియోజకవర్గానికి పంపాలని భావిస్తున్నారట గులాబీ పార్టీ పెద్దలు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరిపోవడంతో ఆ సెగ్మెంట్లో బీఆర్ఎస్ అనాథగా మారిందట. కష్టకాలంలో బాజిరెడ్డి ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని గులాబీ క్యాడర్లో భరోసా నింపగలిగారు. బాజిరెడ్డి రాకతో బాన్సువాడ క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. అయితే ఒకప్పుడు గులాబీ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ప్రస్తుతం తిరిగొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు గులాబీ పార్టీలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్తో ఏనుగు రవీందర్ రెడ్డి చర్చలు కూడా జరిపారనే ప్రచారం ఉంది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి 2023 ఎన్నికల్లో బాన్సువాడకు మారారు. ఓటమి తర్వాత అనధికారిక ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న సమయంలో పోచారం పార్టీలోకి రావడంతో ఏనుగు ప్రాధాన్యం తగ్గింది. బాన్సువాడ కాంగ్రెస్, పోచారం, ఏనుగు వర్గాల మధ్య ఉప్పు నిప్పన్నట్లే నడుస్తోంది వర్గపోరు. ఇదే సమయంలో ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్నా ఆయన ఎక్కడా ఖండించలేదు. అధికార పార్టీలో తగ్గేదే లేదన్నట్లుండే రవీందర్ రెడ్డి కొన్నాళ్లుగా దూకుడు తగ్గించారట. పోచారం నియోజకవర్గంపై పట్టు సాధించడంతో బాన్సువాడలో రవీందర్ రెడ్డికి ప్రాధాన్యం తగ్గుతోంది. దీంతో ఆయన బీఆర్ఎస్లో చేరి పోచారంపై పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆయన కోసం బాజిరెడ్డిని రూరల్పై ఫోకస్ చేయాలని సూచిస్తోందట బీఆర్ఎస్ అధినాయకత్వం.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాజిరెడ్డి రూరల్లోనే పోటీ చేస్తారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ అధిష్టానం మాజీ మంత్రి నోట ఆ మాట పలికించిందని క్యాడర్ భావిస్తోంది. కానీ బాజిరెడ్డి మాత్రం ఆడా ఉంటా ఈడా ఉంటా అంటున్నారట. గతంలో బాన్సువాడ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పోచారం అడ్డాలోనే పోటీకి సిద్ధమయ్యారట బాజిరెడ్డి. తన కొడుక్కి నిజామాబాద్ రూరల్ సీట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారట. ఆ ఆలోచనతోనే రూరల్ కంటే బాన్సువాడపైనే బాజిరెడ్డి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కానీ పార్టీ అధిష్టానం రూరల్పై ఫోకస్ చేయాలని చెప్పడంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. కొడుకు జగన్ని రాజకీయంగా ఎలా సెటిల్ చేయాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారట ఇందూరు సీనియర్. బాజిరెడ్డి ఫిక్స్ అయితే లెక్క వేరేలా ఉంటుందని గులాబీ క్యాడర్ ఆయన అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. కుమారుడికి సీటు కావాలని గట్టిగా భీష్మిస్తే పార్టీ కూడా కాదని అనదని అనుచరులు భావిస్తున్నారు. అందుకే ఈ దఫా ఫాదర్ అండ్ సన్ బరిలోకి దిగడం ఖాయమని అనుకుంటున్నారు, చర్చ పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం బాజిరెడ్డి లాంటి సీనియర్ పెట్టే ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటుందని బలంగా నమ్ముతున్నారు అనుచరులు. ఏదేమైనా నాయకుడు లేక అనాథగా మారిన బాన్సువాడ బీఆర్ఎస్ బాజిరెడ్డే పెద్ద దిక్కుగా కొనసాగుతారా లేక మరో మాజీ ఎమ్మెల్యేకు క్లియరెన్స్ వస్తుందో తెలియాలంటే మరికొన్నాళ్లైతే కానీ పొలిటికల్ పిక్చర్లో క్లారిటీ వచ్చేలా లేదు.